కృష్ణ జై. తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపబ్ధినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఆ దుర్గమ్మ నాకు ఇవ్వాలి. ఏమివ్వాలి? మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపద, ఈ 4 నాకు ఇవ్వాలి. పోతన గారి యొక్క శ్రీ విద్యా సంప్రదాయ రహస్యాలు ఎంత గొప్పవంటే ఆయనకి తెలియని విషయం లేదు. ఎంతటి మహానుభావుడంటే ఆయన సాధారణంగా పరదేవత గురించి చెప్తే ఐం హ్రీం శ్రీం క్లీం సౌహు ఈ 5 ప్రాణప్రదమైనటువంటి బీజాక్షరాలుగా చెప్తారు. ఈ 5 మళ్ళీ క్లీం సౌహు పక్కన పెట్టిన ఐం హ్రీం శ్రీం ఈ 3 పరమ పవిత్రంగా అనుసంధానం చేస్తారు. ఇవి 3 అనుసంధానం చేయడానికి ముందు ప్రణవం పలుకుతారు. ఓం అంటారు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటాం. ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని అనాలి అంటే ఉచ్చారణ దోషం లేకుండా ఉంటేనే అనాలి. అందరూ అనలేరేమోనని పోతన గారు ఈ మంత్రాన్ని పద్యంగా మార్చారు. అందుకే మహత్వ బీజాక్షరం ఏది అంటే ఓంకారం. ఓం కవిత్వ, ఐం పటుత్వ, హ్రీం సంపదల్, శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అన్నదాన్ని పద్యంలోకి తీసుకొచ్చి అమ్మా నువ్వు అనుగ్రహించాలమ్మా, నువ్వు అనుగ్రహిస్తే చెప్తాను, భాగవతాన్ని అంధ్రీకరిస్తానమ్మా అని ప్రార్థన చేశారు. ప్రార్థనకి అంత వైభవం ఉంటుంది. ఏదైనా ప్రార్థనతో ప్రారంభం కావాలి. అందుకే అటువంటి ప్రార్థన చేసి మహానుభావుడు లక్ష్మీదేవిని స్తోత్రం చేశారు. మరి శ్రీ మహావిష్ణువు కథలు కదా చెప్దాం అనుకుంటున్నారు. హరికింబట్టపుదేవి పుణ్యముల ప్రోవు వర్ధంపు పెన్నిక్క చందురు తోబుట్టు భారతీగిరిసుతల్తోనాడు పూబోడి తామరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లిములమాపు తల్లి సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణములు. లక్ష్మీదేవి మీద బహుశः ఇంత అందమైన పద్యం ఇవ్వడం పోతన గారికే చెల్లిందేమో. ఎంత చిన్న చిన్న సమాసాలతో ఎంత అద్భుతంగా రాశారో. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల ప్రోవు, దీనికి వ్యాఖ్యానం ఎందుకండి? వర్ధంపు పెన్నిక్క చంద్రురు తోబుట్టు, చంద్రుడితో కలిసి పుట్టింది క్షీరసాగరంలో. చంద్రురు తోబుట్టు భారతీ గిరిసుతలతోనాడు పువ్వోడి, పువ్వులాంటి శరీరం ఉండి భారతి అంటే సరస్వతి, సరస్వతీదేవితోటి గిరిసుతల్ పార్వతీదేవితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. భారతీ గిరిసుతలతోనాడు పూబోడి తామరలందుండెడు ముద్దరాలు, తామర పువ్వులో కూర్చుంటుంది. జగముల్ మన్నించు నిల్లాలు భాసురతన్ లీములవాపు తల్లి, దరిద్రం తీర్చేయగలిగిన అమ్మ. సిరి ఇచ్చున్ నిత్య కళ్యాణముల్, మాకు నిత్య కళ్యాణములనిచ్చుగాక అని సరస్వతీదేవిని ప్రార్థన చేశారు. బహుశः తెలుగు వాంగ్మయంలో ఇక అటువంటి పద్యాన్ని మళ్ళీ పోతన గారు వస్తే ఇవ్వాలేమో. అద్భుతమైన పద్యం. శారదా మంత్రములోని కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవన్నీ సర్వశుక్ల సరస్వతి అని సరస్వతీదేవిని తెల్లటి రూపంతో వర్ణించి బీజాక్షరాలతో ఉంటాయి ఆ మంత్రాలు. ఈ మంత్రాలన్నింటిలో మళ్ళీ 11 సరస్వతీ మంత్రాలు ఉన్నాయి. ఆ 11 సరస్వతీ మంత్రాలు చాలా గొప్పవిగా చెప్పబడ్డాయి. ఆ 11 మంత్రాల్ని ఉపాసన చేసిన, ఒక్క మంత్రాన్ని ఉపాసన చేసిన అమ్మవారు విశేషమైనటువంటి ధారణాశక్తిని, వాక్శక్తిని, కవిత్వ శక్తిని ఇస్తుంది అని. అటువంటి సరస్వతీ కటాక్షం కోసం ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు ఇబ్బంది పడకూడదని పోతన గారు శంకరాచార్యుల వారి తర్వాత అంత ప్రయత్నం చేశారు. సరస్వతీదేవిని శారదగా శృంగగిరిలో తీసుకొచ్చి కట్టి కూర్చోబెట్టిన వారు శంకర భగవత్పాదులైతే సరస్వతీ మంత్రాలు 11 మంత్రాల యొక్క సారాన్ని ఒక పద్యంగా ఇచ్చారు పోతన గారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.